షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మా స్కూలు వేల్పూర్ బాయ్స్. యాక్చువల్గా ఇది వేల్పూర్లో ఉండాల్సినటువంటిది, కాకపోతే అక్కడ అకామిడేషన్ అనేటటువంటిది లేకపోవడం వల్ల మేము ఆర్మూర్ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లోనే పక్కన ఉన్నటువంటి పాత బిల్డింగ్స్లో మేము ఈ స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 7:35 అప్రాక్సిమేట్లీ ఆ ప్రాంతంలో ఎస్టీ వెల్ఫేర్ మా ముందు ఉంటుంది, అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్. దాంట్లో నుంచి ఓసారి నాకు ఫోన్ చేసేసి ఇట్లా ఉంది అని చెప్పారు. నేను వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళాను. పిల్లోడు వచ్చేసేసి గడ్డెం సంతోష్, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి నగేష్ అండి, సెకండ్ ఇయర్ బైపీసీ. వాడు మా దగ్గరికి వచ్చింది జూన్ 1కి కాలేజ్ స్టార్ట్ అయినా కూడా మొన్న 9th రోజు వచ్చిండు. ఒక 10 days అవుతుంది, 10 days. వచ్చిన తర్వాత వాడు బాగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. నిన్న గ్రౌండ్ కూడా యాక్టివిటీస్లో బాగానే ఉన్నాడు, స్టడీలో కూడా నైట్ స్టడీలో కూడా బాగానే ఉన్నాడు. మార్నింగ్ కూడా మనకి గ్రౌండ్ యాక్టివిటీస్ 5 o'clock ఉంటాయండి. ఆ గ్రౌండ్ యాక్టివిటీస్ అప్పుడు కూడా వాడు యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఉండేసి 6:40, 6:30 ప్రాంతంలో మనకు వాళ్ళకి పర్సనల్ టైం అనేది ఉంటుంది. ఆ పర్సనల్ టైం లోపల ఆ టిఫిన్ టైం, పర్సనల్ టైం అనే మధ్య లోపల ఒక 1/2 hourలోనే వాడు అసలు ఎవరికి చెప్పకుండా బయటికి రావడం జరిగింది. ఆ జరిగేసి ఈ విధంగా జరిగిందండి. ఇక రీజన్స్కి వచ్చేస్తే ఇంకా కనుక్కుంటున్నాము, ఏంటి అనేది తెలియదు. కొద్దిగా మూడీగా ఉన్నాడు అనేటటువంటిది వాడి ఫ్రెండ్స్ చెప్తున్నారు, మరి అదేంటో చూడాలి. వాడికి ఇంటర్మీడియట్లో 4 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి. వాడిది వచ్చేసి ఆరేపల్లి, అచ్చంపేట విలేజ్, నిజాం సాగర్ మండల్, మన కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఆర్మూర్ పట్టణంలోని పిప్లి గురుకులం కాలేజీలో గడ్డం సంతోష్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతూ ఉన్నాడు. అతను ఈరోజు మార్నింగ్ యాక్టివిటీలో ఉన్నప్పటికీ 7:30 మధ్యలో అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ మేమేం కోరుతున్నామంటే విద్యార్థి సంఘంగా పోలీసు వారిని కారణాలు ఉంటేనే సూసైడ్ అనేది జరుగుతూ ఉంటుంది, కాబట్టి కారణాలు ఏవైనప్పటికీ పోలీసు వారు పూర్తి విచారణ జరిపించి ఈ కేసును వాళ్ళు సర్వే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని ఎడల మేము కుటుంబానికి మద్దతుగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రిన్సిపల్, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఒకరే కోరుతూ ఉన్నాం, విద్యార్థులు రెగ్యులర్గా వాళ్ళు మోటివేషన్ చేస్తూ ఏదున్నా వాళ్ళ దగ్గర నుంచి విచారణ సహకారం తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా తోటి విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేస్తే ఏదన్నా ఆధారాలు దొరికే అవకాశం ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. విద్యార్థులు ఏదున్నా ఇట్లాంటి మనస్తాపానికి గురై సూసైడ్ లాంటిది చేసుకోవడము ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఏదున్నా విద్యార్థులతోని కానీ, ప్రిన్సిపల్స్ కానీ, స్టాఫ్ కానీ తోటి అదేవిధంగా స్నేహితులతో కానీ, పేరెంట్స్తో కూడా షేర్ చేసుకుంటే మన సమస్య పరిష్కారం అనేది దొరుకుతుందనే విషయాన్ని నేను ప్రతి ఒక్క విద్యార్థికి గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.